తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకి మే 1 నుంచి అంటే గురుగ్రహ మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మకర రాశ్యాధిపతి శని. శని భాగ్యంలో ఉన్నాడు ఈ రాశికి, ద్వితీయ స్థానం. గురుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం పంచమానికి వెళ్తున్నాడు. పంచమ గురుడు అనుకూల కారకుడు. తద్వారా పంచమంలోనే పంచగ్రహ కూటమి ఉంది వీళ్ళకి, ఈ రాశి వారికి. 5 గ్రహాల అనుకూలత ఉండడం వల్ల, శని అనుకూలత భాగ్యంలో శని ఉండడం వల్ల, రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల, కేతువు 9వ స్థానంలో ఉండడం వల్ల రాహు కేతు అనుకూలత అనేది వీళ్ళకి వస్తుంది. ఈ గ్రహ అనుకూలత ఈ రాశికి ఎక్కువగా ఉండడం వల్ల మకర రాశి వారికి విశేషమైన లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ పొందే అవకాశము, విదేశాలకు వెళ్ళే యోగాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయన్నమాట. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే పంచమ గురుడు అవటం వల్ల చక్కటి విద్యాబుద్ధులు రావటము, విద్యలో బాగా రాణింపు రావటము, అట్లాగే అది ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అంటే విదేశీయానం కూడా ఉందండి. విదేశీయానం కూడా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. ఉద్యోగ ప్రయత్నాల ద్వారా చదువులు, విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కూడా ఖచ్చితమైన అనుకూలతలు మకర రాశి వారికి ఉన్నాయన్నమాట. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితమైన మంచి మంచి సంబంధాలు రావడం, కొందరు 10 సంబంధాలు చూసినా సెట్ కాలేదండి గురుగారు అంట. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలం వచ్చే అవకాశం ఈ నెలలో ఉందన్నమాట. అలాగే సంతానపరంగా ఉండేవారు, చూసేవారి గురించి సంతానంలో కూడా శుభవార్తలు వినే యోగం వీళ్ళకు. పంచమంలో శుక్ర సంచారం, గురు సంచారం ఉండడం వల్ల సంతాన అనుకూలత అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి వ్యాపారస్తులు? ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి నష్టాలు అయితే రావు, కానీ అధికమైన లాభాలు అది ఆశించే యోగాలు మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందువల్ల అంటే అనుకున్నటువంటి 100% లాభం రావాలనుకున్నది 50% రావడం, ఇట్లా ఇబ్బందులు, లేదా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా సమానంగా వెళ్ళడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందువలన గ్రహానుకూలత ఉన్నప్పటికీ కూడా ఏలినాడు శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కొంచెం. ఆ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు, వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. తద్వారా అనుకూల యోగాలు శాంతి పూజలు చేయడం ద్వారా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ పంటలు పంచమంలో కుజ సంచారం వల్ల అనుకూల యోగాలు అవి ఉన్నాయి. కొంచెం కొన్ని అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. కొన్ని పంటల్లో ప్రతికూలతలు కూడా చూడాల్సి వస్తుంది, కొన్ని జాగ్రత్తలు వహించవలసి వస్తుంది వీళ్ళు. అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు లాభాలు ఆర్జించడం, షేర్లు పెరగడం ఇట్లాంటి అవకాశాలు చూడవలసి వస్తుంది. విశేషమైన యోగాలు అవి స్టాక్ మార్కెట్లో ఈ రాశి వారికి ఉన్నాయన్నమాట. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే గ్రహానుకూలత ఉండడం వల్ల వీళ్ళ మాట నెగ్గడం జరుగుతుంది. వీళ్ళ మాట ఎలా అయితే మాట్లాడతారో వాక్చాతుర్యం అది ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది అన్నమాట మకర రాశి వారికి. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుంది? రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అనుకూలతలు ఉన్నాయి. ఎందువల్లంటే పంచమంలో గురు, పంచమంలో శుక్ర, పంచమంలో కుజ, పంచమంలో బుధ, పంచమంలో రవి, ఇన్ని గ్రహాల అనుకూలత ఉండడం వల్ల రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా ఈ 5 గ్రహాలు పంచమ స్థానంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారు చక్కగా క్రయ విక్రయాలు చేసుకుని అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఏమైనా? ఆరోగ్య సమస్యలు అవి అంటే ఏలినాడు శని ప్రభావం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. తద్వారా వాళ్ళ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. అట్లాగే కోర్టు సమస్యలతో ఉండేవాళ్ళు కూడా కొన్ని అనుకూలతలు వీళ్ళకి ఉన్నాయన్నమాట.
కోర్టు పరంగా చూసుకున్నట్లయితే కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం, ఎందుకంటే గ్రహానుకూలత వీళ్ళకి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 7 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా. తద్వారా మకర రాశి వారికి విశేషమైన యోగాలు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. గురుగారు, ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ప్రమోషన్స్ గురించి ఎదురు చూసే వాళ్ళకి గ్రహానుకూలత ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలత వస్తుంది. తద్వారా ప్రమోషన్స్ రావడం ద్వారా మార్పులు, స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు చేయడం, అలాంటివన్నీ విదేశాలకు వెళ్ళే యోగం, అట్లాంటివన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఈ పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులు కొందరు ఉంటారు, వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే వెళ్ళిపోయే ముందు ఏలినాడు శని మంచి చేస్తాడు అని అంటారు. ఈయన ఆఖరి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఈ మకర రాశి వారికి అనుకూలతలు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అనుకూలతలు చేకూరి వీళ్ళు అనుకున్నవన్నీ అనుకూలత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నమాట. అయితే ఈ రాశిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవి ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళు కొన్ని నియమాలు పాటించినట్టయితే అనుకూలతలు ఏర్పాటు చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి? స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది, షేర్లు పెరగడం, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందువల్ల అంటే పంచమంలో గురు, పంచమంలో శుక్ర సంచారం అనుకూలం, తద్వారా అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే కొత్తగా ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చా అండి మే నెలలో? ఖచ్చితంగా వీళ్ళు ప్రారంభం చేసినట్లయితే అనుకూల యోగాలు ఉంటాయి. వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట. పరిహారం ఏం చేసుకోవాలండి? పరిహారం అంటే వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉండడం వల్ల సోమవార నియమాలు పాటించడము, సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివాభిషేకం చేసుకోవడం, రుద్రాభిషేకం చేయడం ద్వారా ఆ రుద్రానుగ్రహంతో ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. అలాగే కాలభైరవ అర్చన, భైరవాస్త్రం చదవటం ద్వారా వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా వస్తాయన్నమాట. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.